నిజామాబాద్ జిల్లా సిరికొండలో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించి 312 మంది చికిత్స పొందారు. డిఎంహెచ్ఓ రాజశ్రీ శిబిరాన్ని సందర్శించి ప్రజల ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. నిపుణులైన వైద్యులు పరీక్షలు నిర్వహించి 53 మందిని మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రజాపాలనలో భాగంగా జరిగిన ఈ శిబిరంలో ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు సిరికొండ మండలం సిరికొండ పిహెచ్సిలో మనకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మనము 6 స్పెషలిస్ట్ డాక్టర్స్తో ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. సో అందులో భాగంగా గైనకాలజిస్టు, పీడియాట్రిషియన్, ఆర్థోపెడిక్ డాక్టర్, జనరల్ ఫిజిషియన్, డెంటల్, తర్వాత ఆఫ్థల్మాలజిస్టు ఈ డాక్టర్స్ అందరూ ఇచ్చేస్తున్నారు. సో దానికి మంచిగా స్పందన బాగుంది. మన అందరూ కూడా రావడం జరిగింది. పొద్దు నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా సర్వీస్ ఇవ్వడానికి డాక్టర్స్ అయితే ఇచ్చేస్తున్నారు. సో అందరూ కొంచెము ఓపికగా లైన్లో ఉండి ఓపికగా ఉండి చూసుకొని చూయించుకొని వెళ్లాల్సిందిగా సర్వీసెస్ అని వినియోగించవలసిందిగా కోరుతున్నాము. సో ఇందులో మెయిన్గా చెప్పాలంటే ఈ వ్యాధులు అనేవి మనకు తొందరగా గుర్తించడం వల్ల మనము ఎన్నో ప్రాణాపాయాలని ప్రాణానికి అపాయాలను కూడా నివారించవచ్చు. ఎందుకంటే అందుకోసమనే డాక్టర్స్ అందరూ కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ మనకు మండలానికి ఇచ్చేస్తున్నారు. ఏదైనా ప్రాబ్లం వస్తే తొందరగా గుర్తించాలి. తొందరగా గుర్తించి మీకు సమస్యలు ఉన్నప్పుడు మీరు అయినా రావచ్చు. తర్వాత ఇట్లాంటి క్యాంపులు వచ్చినప్పుడు కూడా మీరు వాళ్ళకు వచ్చి తెలియజేస్తే ఫర్దర్గా టెస్టులు చేస్తారు. టెస్టులు చేసి ఏమైనా లక్షణాలు ఎక్కువగా ఉన్నాయా, ఇంకా ఫర్దర్గా ట్రీట్మెంట్ అవసరం ఉందా నిర్ణయించడం జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే లేడీస్లలో ఎక్కువ మటుకు లేడీస్ అయితేనే జెంట్స్ అయితేనేమి ఇప్పుడు మనకు ఎక్కువ హైపర్ టెన్షన్, డయాబెటీస్, తర్వాత క్యాన్సర్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటున్నాయి. అవి కూడా తొందరగా గుర్తించాలి. బీపీ చూసుకునే వాళ్ళు కూడా బీపీ ఉందా లేదా తెలియదు. సింపుల్గా బీపీ అని చెప్పి ఎవరికి చెప్పి రాదు. సింపుల్ తలనొప్పి అన్నది ఉంటుంది. ఆ తలనొప్పి ఏదో అని చెప్పి అశ్రద్ధ చేస్తుంటారు. లేడీస్ అయితే మెయిన్గా ఫ్యామిలీని ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు. అందుకోసమని మనం ఐకేపీని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా లేడీస్ అందరూ కూడా పిలిపించేసి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఏమైనా హెడేక్ అట్లాంటి, లేకపోతే ఇంకా డయాబెటీస్ ఉందా, థైరాయిడ్ ఉందా, ఇట్లా వివిధ రకాల వ్యాధులని తొందరగా గుర్తించుకొని పరీక్ష చేయించుకుంటేనే తెలుస్తుంది. కాబట్టి ఈ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూయించుకోవాలి. నార్మల్గా ఉన్నా సరే వచ్చి చూయించుకుంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని తెలుస్తుంది. అట్లాగే హైపర్ టెన్షన్, డయాబెటీస్ కూడా టెస్టులు చేస్తేనే తెలుస్తుంది. క్యాన్సర్ కూడా ఓరల్ నోటి క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ ఇవేవైతే ఉన్నాయో సిమ్టమ్స్ అన్నవి వైద్యులకు మాత్రమే తెలుస్తుంది. వైద్య సిబ్బందికి మాత్రమే సిమ్టమ్స్, క్యాన్సర్ లక్షణాలు ఏంటి అన్నది తెలుస్తుంది. అందుకోసమని ఇక్కడ వచ్చి కనుక వాళ్ళకు తెలియజేస్తే నీకు తెల్లబట్ట అవుతుందా, ఎర్రబట్ట అవుతుందా, లేకపోతే నోట్లో పుండ్లు అయినాయా, లేకపోతే రొమ్ములో ఏమైనా గడ్డలు ఉన్నాయా, ఇట్లాంటి సమస్యలు ఏమైనా చెప్పితే అది ఏమిటి అన్నది మనము ఇక్కడ నిర్ధారించడం అన్నది జరుగుతుంది. డౌట్ ఉన్నాయి ఇక్కడ టెస్టులు, మినిమం టెస్టులు చేస్తారు, బేసిక్ టెస్టులు. ఫర్దర్గా అవసరం ఉన్నాయి మనం జీజేహెచ్ కానీ తర్వాత ఇంకా పెద్ద హాస్పిటల్ పంపడానికి వీలవుతుంది. అది ఒకటి. తర్వాత ఇంకా చాలా మంది ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా తొందరగా ఆఫీసర్ ఇప్పుడు వచ్చినారు. తను ఇదే మండలానికి చెందిన వ్యక్తి. మనకు చాలా ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఏంటంటే నేను ఇక్కడ క్యాంపు డాక్టర్స్ తీసుకొచ్చే క్యాంప్ కండక్ట్ చేస్తామన్నారు. యాక్చువల్గా నేను మాకు ఆల్రెడీ డాక్టర్స్ వచ్చినారు. ప్రస్తుతం అయితే ఈ క్యాంపులో మనం రన్ చేద్దాము, తర్వాత అవసరం ఉన్నప్పుడు మళ్ళీ చూద్దామని చెప్పడం జరిగింది. తన వంతు సహకారంగా మాకు సపోర్ట్ చేసినందుకు, మొబిలైజేషన్లో మాకు మోరల్ సపోర్ట్గా మాకు డాక్టర్స్తో మా అందరు కూడా సపోర్ట్ చేస్తున్నందుకు కూడా
సార్కి వైద్య ఆరోగ్య శాఖ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. తెలియగానే రిజిస్ట్రేషన్కి రావాలి. వాళ్ళకు ఏమైనా హై రిస్క్ ఏమున్నదని ముందే తెలుసుకుంటే వాళ్ళకి ఇక్కడ డెలివరీ ఎట్లాంటి ప్లేస్లో జరగడం అన్నది ఉంటుంది. వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని చెప్తే తల్లి బిడ్డ ఇద్దరు సురక్షితంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా అవగాహన కల్పించడం, స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. గైనకాలజిస్ట్ వచ్చినారు, ప్రెగ్నెంట్ అనే కాదు ఇంకా వేరే సమస్యలు ఉన్న వాళ్ళు కూడా రావచ్చు. అట్లాగే పిల్లలలో కూడా చాలా మటుకు ఈ పిల్లలు ఈ మధ్య మాలోరిష్మెంట్ అనేది కూడా ఎక్కువగా అనిపిస్తుంది. అనీమియా అనేది ఎక్కువగా ఉంటుంది. డెంటల్ ప్రాబ్లమ్స్, ఐ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి వాటి గురించి కూడా డాక్టర్స్ అయితే ఇచ్చేసినారు. ప్రతి ఒక్క చిన్న పిల్లలు 18 ఏళ్ల వయసు వాళ్ళకు కూడా ఇక్కడ వచ్చి చూపించుకోవచ్చు. వరదాకు అవసరం ఉంటే మేము చేస్తాం, కలిసి చేసుకోవడానికి వీలవుతుంది. పబ్లిక్ కోఆపరేషన్, ఇన్వాల్వ్మెంట్ అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఒకరికొకరు ఉండి మనం అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ ఇన్స్పిరేషన్, మీ స్టాఫ్ కూడా మీరు ఎంతో ఇన్స్పిరేషన్ చేస్తున్నారు. ఈ ఉచిత వైద్యము మన తెలంగాణ గవర్నమెంట్లో మన ప్రియతమ నాయకుడు సీఎం గారు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ గవర్నమెంట్లో ఉచిత వైద్యం 99 days ఉచిత వైద్యం శిబిరాన్ని నిర్వహించారు. ఇది మన కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ప్లస్ ఎమ్మెల్యే మన భూపతి రెడ్డి గారు ఎంతో మధురమైన మనిషి, మెత్తగా ఉన్నా సరే కానీ కార్యాధ్యక్షుడు అతని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి మీ ప్రజలందరూ ఇక్కడ లోకల్ లీడర్స్, ఉప సర్పంచ్ గారు, మైనారిటీ చైర్మన్ గారు, ప్లస్ మన వైస్ ప్రెసిడెంట్, యూత్ వైస్ ప్రెసిడెంట్ గారు అందరూ వచ్చి మన విలేకరులకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. విలేకరులు అందరూ ఎంత యాక్టివ్గా ఉన్నారంటే మన గ్రామ ప్రజలకు ఏదైనా మంచి జరుగుతుందంటే ముందు ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ ప్లస్ ఎన్ఎంసీ స్టాఫ్ డాక్టర్ అరవింద్ కూడా ఎప్పటి నుంచి 1 week నుంచి చాలా కష్టపడుతున్నారు. విలేజ్కు సర్పంచ్ గారికి చెప్పి ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజల ఆరోగ్యం కొరకు ఏదైతే ఉందో ప్రజల ఆరోగ్యం కొరకు ఎలా ప్రజలకు ఎంత దగ్గర వచ్చి సాయం చేయాలనే ఆలోచన మన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ ప్రజాపాలన ప్రజలందరూ వినియోగించుకోవాలని నేను కోరుకుంటాను. నేను కూడా స్వచ్ఛందంగా చాలా మెడికల్ క్యాంపులు కానీ స్కూల్స్ కానీ చేశాము. అదేవిధంగా మేడంని అడిగాము, మేడం డాక్టర్ మేము చేస్తామంటే మాతోనే రావాలని చేయడం ముందుకు వచ్చారు. మాతో వచ్చి మీరు స్వచ్ఛందంగా మాకు ఏదైనా ప్రజలకు మెసేజ్ తీసుకెళ్ళాలని చెప్పారు. దానికి మేడం గారికి ధన్యవాదాలు అని చెప్పుకుంటున్నాను. ఈ సద్వినియోగం మేడం ఇంకోటి అంటే మీ వేదిక పైన మండల్ మా నిజామాబాద్ మొత్తానికి మీ సిరికొండ మండల్ చాలా వెనుకబడిన మండలం. దీనికి 30 పడకల హాస్పిటల్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది. హెడ్ హాస్పిటల్